విజయనగరం నగరపాలక ప్రజలకు విజ్ఞప్తి. మొండి పన్ను బకాయిదారులకు ప్రభుత్వం ఇచ్చిన అపురూప అవకాశం. 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను అంటే ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలకు ఒకేసారి ఏకమొత్తంగా చెల్లించినట్లయితే చెల్లించాల్సిన వడ్డీలో 50% రాయితీ పొందగలరు. పన్ను బకాయిదారులందరూ ప్రభుత్వం కల్పించిన ఈ 50% వడ్డీ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ పన్ను బకాయిలను వెంటనే నగరపాలక సంస్థకు చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడగలరని కోరుచున్నాం. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న సోదర సోదరీమణులందరికీ చిన్న మనవి. 2025-26 సంవత్సరానికి గాను ఆస్తి పన్ను చెల్లించని వారు వెంటనే ఆస్తి పన్ను చెల్లించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ గారు కోరుతున్నారు. అలా చెల్లించే వారికి 5% రిబేట్ కూడా ఇస్తానని ప్రకటించారు. కాబట్టి మీరు వెంటనే ఆస్తి పన్ను చెల్లించవలసిందిగా 5% రిబేటు పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి మీరు కూడా సహకారాన్ని అందించాలని మనసారా కోరుకుంటూ సమ్మెట గాంధీ నటుడు. థ్యాంక్ యూ. 2025-26 ఆస్తి పన్ను ఏప్రిల్ 30 తారీఖు లోపల చెల్లిస్తే ఏపీ ప్రభుత్వం వారు 5% రాయితీ ఇస్తున్నారు. దయచేసి మీ ఇళ్ళు, ఖాళీ స్థలాలు, బకాయిలున్న ఏదైనా తొందరగా ఆస్తి పన్ను చెల్లించండి. 5% డిస్కౌంట్ ఇస్తుందండి. మరి ఇంకా ఎందుకు లేటు? కట్టేద్దామా? డిస్కౌంట్ తీసుకుందామా? బాయ్. అందరికీ నమస్తే. నేను మీ కరాటే కళ్యాణి. విజయనగర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మీరు 2025-26 సంవత్సరం గాను మీ ఆస్తి పన్ను, మీ స్థలాల పన్నులు ఏవైతే బకాయిలు ఉన్నారో అవన్నీ ఈ నెలాఖరులోపు 30/4/2025 లోపల ఏకమొత్తంలో చెల్లించారంటే 5% మీకు రాయితీ లభిస్తుంది. ఈ సద్వినియోగాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, మీరు కట్టేస్తారు, నాకు తెలుసు, కట్టేద్దాం మనందరం కలిసి. ఎందుకంటే మన నగరాభివృద్ధికి మన పన్నులు చెల్లించడం చాలా అవసరం. కాబట్టి మీరు కూడా నగర పరిశుభ్రతలో, పరిరక్షణలో భాగం కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ రాయితీని ఉపయోగించుకోండి. మర్చిపోకండి, ఈ నెల 30/4/2025 లోపల ఖచ్చితంగా కట్టేయండి. 5% రిబేట్ తీసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే, నేను మీ కరాటే కళ్యాణి. విజయనగరం అమ్మాయి నుండి విజయనగర పుర ప్రజలు 50 మందికి నా విజ్ఞప్తి. అదేమిటంటే 2024-25 ఆర్థిక సంవత్సరం గాను మనం ఆస్తి పన్నులు, అలాగే మన స్థలాల పన్నులు బకాయిలు ఉండి ఉంటాయి. అవన్నీ కూడా ఒకేసారి కట్టేయండి. ఇప్పుడు ఏదైతే వడ్డీ పడిందో దానిపైన 50% రాయితీ పొందండి. ఇంకొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు మన 31/3/25 సంవత్సరం అయిపోయింది. ఈ నెల రోజుల పన్ను టైము, ఇంకా మనం కట్టడానికి సమయం లేదు అనుకుంటున్నారేమో. ఎవరైనా మిస్ అయి ఉంటే అందుకే మీకోసం ఈ సదవకాశం కల్పించారు. ఇంకో నెల రోజుల పాటు, ఇప్పుడు 4వ నెల 30వ తారీఖు వరకు కూడా ఈ గడువును పెంచారు మన ప్రభుత్వం. సో మీరు ఈ నెల రోజుల సదవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీరు సకాలంలో ఒకేసారి పన్ను కట్టేస్తే 50% వడ్డీ పైన రాయితీ కూడా పొందేస్తూ మీరు ఆనందపడచ్చు. తద్వారా మన నగర అభివృద్ధికి కూడా మీరు తోడ్పడిన వాళ్ళు అవుతారు. తప్పకుండా కట్టేయండి. కట్టేస్తే మనకే మంచి పేరు, మన నగరం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్లీజ్. నమస్తే. మన కోసమే ఈ విఎంసి ఉంది, విజయనగరాన్ని తీర్చిదిద్దుతుంది. బకాయిలన్నీ చెల్లించమంది, నగరాభివృద్ధికి సాయపడమంది. షాపు రెంటు, నీటి ఛార్జీ, ఇంటి పన్నులు సక్రమంగా చెల్లించే బాధ్యత మనది. ఖాళీ స్థలాల పన్ను, యూజర్ ఛార్జీలు, పన్నేతర రుసుములు చెల్లించమంది.
సకాలంలో పన్నులు కట్టి నగరాభివృద్ధికి సహకరించుదాం. ట్రేడు లైసెన్సు ఫీజులు వెంటనే చెల్లించేద్దాం. ఆలస్యం నువ్వు చెయ్యొద్దు, జరిమానాకు గురి కావద్దు. మనం కట్టే పన్నులతోనే నగరాభివృద్ధిని మరవద్దు. ఇంటి రెంటు, వంట గ్యాసు మల్లే, ఇంటి రెంటు, వంట గ్యాసు మల్లే, కేబుల్ బిల్లు, కరెంటు ఛార్జీలల్లే. ఆలస్యం చెయ్యకుండా చెల్లిద్దాము, విఎంసి ప్రగతి మనదందాము. విధిగా మన పన్నులన్నీ కట్టేద్దాము, విజయనగర కీర్తిని నిలబెడదాము. అందాల నగరం మనదని అంటూ మనము మురిసిపోదమా? మనం కట్టే పన్నులతోనే అభివృద్ధి అని తెలుసుకుందమా? పరిశుభ్రత, పచ్చదనాలు, విద్యా మౌలిక సదుపాయాలు, త్రాగునీటి వెతలేని ప్రగతితోను పరిపాలనలు సమకూర్చగా విఎంసి ఉంది, సమకూర్చగా విఎంసి ఉంది. పన్ను కట్టే బాధ్యత మనదండి. పురసేవ యాప్ డౌన్లోడ్ చేసుకో, పన్నెంతో కట్టాలో నువ్వు తెలుసుకో. మున్సిపల్ ఆఫీసుకెళ్ళి చూసుకో, బకాయి చూపిస్తే కట్టి మేలుకో. మన కోసమే ఈ విఎంసి ఉంది, విజయనగరాన్ని తీర్చిదిద్దుతుంది. బకాయిలన్నీ చెల్లించమంది, బకాయిలన్నీ చెల్లించమంది, నగరాభివృద్ధికి సాయపడమంది. షాపు రెంటు, నీటి ఛార్జీ, ఇంటి పన్నులు సక్రమంగా చెల్లించే బాధ్యత మనది. ఖాళీ స్థలాల పన్ను, యూజర్ ఛార్జీలు, పన్నేతర రుసుములు చెల్లించమంది. కోసమే ఈ విఎంసి ఉంది, విజయనగరాన్ని తీర్చిదిద్దుతుంది. బకాయిలన్నీ చెల్లించమంది, బకాయిలన్నీ చెల్లించమంది, నగరాభివృద్ధికి సాయపడమంది. షాపు రెంటు, నీటి ఛార్జీ, ఇంటి పన్నులు సక్రమంగా చెల్లించే బాధ్యత మనది. ఖాళీ స్థలాల పన్ను, యూజర్ ఛార్జీలు, పన్నేతర రుసుములు చెల్లించమంది. సకాలంలో పన్నులు కట్టి నగరాభివృద్ధికి సహకరించుదాం. ట్రేడు లైసెన్సు ఫీజులు వెంటనే చెల్లించేద్దాం. ఆలస్యం నువ్వు చెయ్యొద్దు, జరిమానాకు గురి కావద్దు. మనం కట్టే పన్నులతోనే నగరాభివృద్ధిని మరవద్దు. ఇంటి రెంటు, వంట గ్యాసు మల్లే, ఇంటి రెంటు, వంట గ్యాసు మల్లే, కేబుల్ బిల్లు, కరెంటు ఛార్జీలల్లే. ఆలస్యం చెయ్యకుండా చెల్లిద్దాము, విఎంసి ప్రగతి మనదందాము. విధిగా మన పన్నులన్నీ కట్టేద్దాము, విజయనగర కీర్తిని నిలబెడదాము. అందాల నగరం మనదని అంటూ మనము మురిసిపోదమా? మనం కట్టే పన్నులతోనే అభివృద్ధి అని తెలుసుకుందమా? పరిశుభ్రత, పచ్చదనాలు, విద్యా మౌలిక సదుపాయాలు, త్రాగునీటి వెతలేని ప్రగతితో. అందరికీ నమస్కారం. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థలో వినూత్నంగా క్లాప్ వెహికల్స్ మా దగ్గర 45 ఉన్నాయి. వాటితో ప్రజల్లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుపై అవగాహన కల్పించేందుకు ఇటీవల కాలంలోనే ప్రభుత్వం 50% వడ్డీ రాయితీ కూడా ఇచ్చింది. ఈ నెలాఖరు వరకు 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయిలన్నీ ఒకేసారి చెల్లించిస్తే కట్టాల్సిన వడ్డీపై 50% వడ్డీ రాయితీ ఇవ్వడం జరిగింది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ అంతా ఒకేసారి ఏకమొత్తంగా కట్టిస్తే 50% రిబోట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రెండు అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ముఖ్యంగా
దీనివల్ల ఎక్కువగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి లబ్ధి చేకూరుతుందన్న ఉద్దేశంతో హౌస్ హోల్డ్స్కి ఎలాగో వస్తుంది, వీళ్ళని కూడా చైతన్యపరిస్తే ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ వసూలు అవుతుంది, వాళ్ళ అవగాహన పెంచడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే మా క్లాబ్ వెహికల్ డ్రైవర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఎలాగొన్ని మధ్యాహ్నం పూట శానిటేషన్ ఉండదు కాబట్టి దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మేము వినియోగించదలిచాము. వారందరికీ మా పబ్లిక్ హెల్త్ సిబ్బందికి డ్రైవర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ట్యాక్స్ డ్రైవ్లో మరి విశేషంగా పాల్గొంటున్న మా అసిస్టెంట్ కమిషనర్, రెవెన్యూ ఆఫీసర్, ఆర్ఐస్, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీస్, మిగతా వార్డ్ సెక్రటరీలు అందరూ కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాలు 50% వడ్డీ రాయితీ, అలాగే 5% రిబేట్, వీటిని ఈ నెలాఖరులోపు కట్టిన వారికే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వెంటనే పన్నులు చెల్లించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.